కార్తీక మాసం వచ్చేస్తుంది. అరిటాకు భోజనం చేయండి. ఇది చక్కగా ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు ఈవినింగ్ టైము అరిటాకు భోజనం చేస్తే చాలా టేస్టీగా చక్కగా విలేజ్‌లో తిన్న ఫీల్ ఉంటుందనమాట. ఒక చెట్టు కింద ఒక అరిటాకుతో తింటే ఆ ఫీలే వేరు. ఇంకా ఈ విషయానికొస్తే రకరకాల వీడియోస్ చూస్తున్నారు. చాలామంది యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్న వాళ్ళు ఛానెల్ మీదే బ్రతుకుతున్నారు చాలా ఫ్యామిలీస్. సో, మేము కూడా మా ఫార్మర్స్‌కి ఈ ఛానెల్‌ని గూడా సపోర్ట్ చేస్తే, మాలాంటి వాళ్ళు గూడా ఒక పెట్టుబడికో, ఒక ఎరువులకో, ఒక ట్రాక్టర్లకో, ఒక అరకలకో లేదా కూలోళ్ళకో పొలం పని చేసుకునే మాలాంటి రైతులు ఏదో ఒక దానికి ఉపయోగించుకుంటారు. మా ఛానెల్‌ని గూడా దయచేసి సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఆడియన్స్‌ని మిమ్మల్ని నమ్ముకొనే ఛానెల్ పెట్టాను. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. మా ఛానెల్‌ని కూడా సపోర్ట్ చేయండి. ఆల్ ఈజ్ వెల్ అమ్మ ఛానెల్. ప్లీజ్ ఛానెల్‌ని సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కార్తీక మాసంలో చాలా వరకు అరిటాకు భోజనం చేయడం చాలా ఆహ్, కామన్ అనమాట. సో, మీరు కూడా మిస్ అవ్వకుండా అరిటాకు భోజనం చేసేయండి. Thank you for watching.